హాయ్ ఫ్రెండ్స్, గైనకోమాస్టియా సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆ సర్జరీ అయిపోయిన తర్వాత వాడవలసిన మందులు తీసుకోవాల్సిన ఏంటి అన్నది దాని గురించి ఇవాళ వివరిస్తాను. ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఓకే, గైనకోమాస్టియా సర్జరీ అన్నది మేము ఒక చాలా స్టెరైల్ కండిషన్స్లో చేస్తాం. అండ్ వీ డూ ఇట్ అంటే మేము దీన్ని ఒక చిన్న కీ హోల్ సర్జరీ ద్వారా చేయడం వల్ల దీనికి ఎక్కువ ప్రొలాంగ్డ్గా మందులు లేకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కానీ కొద్దిగా ప్రొఫిలాక్టిక్గా కొంత మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికేషన్స్లో ఒక యాంటీబయాటిక్స్ ఒక 5 రోజులు ప్రిస్క్రైబ్ చేస్తాము. ఒక 5 రోజులు మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నైట్ డిన్నర్ తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది, ఒక 5 రోజులు మాత్రమే. అలాగే ఈ సర్జరీ చేసే సమయంలో ఛాతీలోకి ఒక టుమిసెంట్ ఫ్లూయిడ్ అన్నది ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. దాంట్లో నొప్పి రాకుండా ఒక ఇంజెక్షన్ కలుపుతాం. అది ప్రొలాంగ్డ్ మెడికేషన్, అంటే ప్రొలాంగ్డ్ లోకల్ ఎనెస్థెటిక్ ఏజెంట్ అంటారు దాన్ని. అలాంటిది వాడటం వల్ల కొన్ని రోజుల వరకు అక్కడ ఛాతీలో నొప్పి ఎక్కువగా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ కంఫర్టబుల్. దాని తర్వాత సర్జరీ తర్వాత చాలామంది పేషెంట్స్ కంఫర్టబుల్గానే ఉంటారు. కొద్దిగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ గురించి, అది కూడా లేకుండా ఉండడం గురించి కొన్ని పెయిన్ మెడికేషన్స్ కూడా ఇస్తాం. ఒక పెయిన్ మెడికేషన్ అది కూడా మార్నింగ్ ఈవినింగ్ ఒక 3 to 5 days వాడితే సరిపోతుంది. అలాగే ఈ రెండు వాడినప్పుడు కొద్దిగా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఒక యాంటాసిడ్ ఒకటి మార్నింగ్ తెల్లవారుజామున పరగడుపున తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు కొన్ని బలానికి మందులు అంటే మల్టీవిటమిన్ అంటాము, అది ఒక 10 to 15 days అంతే. సో ఏదైనా మేజర్గా మందులు వాడాల్సిన ఒక 5 రోజులు మాత్రమే. బికాజ్ ఈ సర్జరీని ఒక చిన్న అంటే వీ టేక్ అన్ని ప్రికాషన్స్ తీసుకుని స్టెరిలిటీ మెయింటైన్ చేయడం వల్ల, అలాగే ఛాతీలోకి ఒక ఇన్ఫిల్ట్రేషన్ టుమిసెంట్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల చాలా తక్కువ మందులు, అంటే ప్రొలాంగ్డ్ అంటే ఎక్కువ కాలం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఒక 5 రోజులు వాడితే సరిపోతుంది. ఈ 5 రోజుల తర్వాత మెడికేషన్స్తో ఏ సంబంధం ఉండదు. ఓన్లీ జాకెట్ వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత కొన్ని మసాజెస్, అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము 1 month తర్వాత. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ.